దయచేసి పర్మిషన్ నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా జరగబో ఆ సాంస్కృతిక ప్రదర్శనకు అనుమతిని ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి, డీజీపీ గారికి విజ్ఞప్తి, హైదరాబాద్ కమిషనర్ సోదరులు ఆనంద్ గారికి కూడా విజ్ఞప్తి. ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రదర్శన నిర్వహించట్లేదు. ఇది మా ఇప్పుడున్న పడే ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా నిర్వహించట్లేదు. దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు. దయచేసి అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వలేదు. గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము ఇవ్వలేదు. 30 ఏళ్ల తర్వాత మేము ఇవ్వడంలో దయచేసి ముందుగా మా గుండె లోతులో ఉండబడే బాధను అర్థం చేసుకోవాలి. మా గుండె లోతులో ఉండబడే బాధను అర్థం చేసుకోవాలి. ఒకటి, వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె చప్పుడు వినిపించాలని. వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె లోతులో ఉండబడే బాధను ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించాలని. ఈ 30 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు చేసి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించాం. హైదరాబాదులో బహిరంగ సభలు పెట్టడం ప్రారంభించి 29 సంవత్సరాలైంది. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే అది ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం కాబట్టి 94, 95 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం కోసమే బోధించు, సమీకరించు, పోరాడనే స్పిరిట్ని దృష్టి పెట్టుకొని ఉద్యమాన్ని విస్తరించడం కోసమే 94, 95తో లక్షలాది మందిని సమీకరించాం. 96 మార్చి 2 అంటే దాదాపు 29 సంవత్సరాలు. ఈ 29 సంవత్సరాల్లో ఒక వర్గీకరణతో పాటు ఎన్నో సమస్యల మీద చలో హైదరాబాద్ నిర్వహించాం. వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా ఎన్నో పిలుపునిచ్చాం హైదరాబాద్కు. లక్షల మంది వచ్చారు, లక్షల మంది తిరిగి వెళ్ళారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నుంచి మొదలుకుంటే వికలాంగుల వరకు, వృద్ధుల వితంతుల పోరాటం వరకు, ఆకలి కేకల వరకు ఏదో ఒక సమస్య మీద ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో సందర్భాల్లో చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. మేము గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ 30 ఏళ్లలో ఎన్నో ప్రదర్శనలు లక్షల మందితో జరిపిన, ఎన్నో సభలు లక్షల మందితో జరిపిన బహుశా ఏ పార్టీ, ఏ సంఘం కూడా నిర్వహించలేనన్ని సభలు, ప్రదర్శనలు ఎంఆర్పిఎస్ చేసింది. ఈ 30 ఏళ్లలో ఎప్పుడన్నా హైదరాబాదులో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైందా? ఈ 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ వల్ల శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైందా? శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా మేము ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకున్నామా?
లేదు. అది ఎవరు నిరూపించలేరు. 30 ఏళ్లలో లక్షలాది మందిని సమీకరించే సంఘమైన ఎంఆర్పిఎస్ వచ్చేశాం. ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయానికి మాదిగ ఉద్యమ శ్రేణులు సమాజం కూడా కట్టుబడే బహిరంగ సభలోనూ ప్రదర్శనలోనూ పాల్గొంటూ వచ్చేశారు. మేమెప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఏ నిర్ణయం మేము తీసుకోలేదు. అలా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే నిర్ణయాలే ఎంఆర్పిఎస్ తీసుకుంటే ఉద్యమం 30 ఏళ్లు నిలబడేది కాదు. ఇది ప్రభుత్వాలకు తెలుసు, పోలీస్ యంత్రాంగ పెద్దలకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మా మూలాలను మర్చిపోవద్దని చెప్పి లక్షల డప్పులతో ఒక సాంస్కృతిక ప్రదర్శన పెట్టబోతున్నాం. అది వర్గీకరణ అమలు కోసమే అయినా మా జాతి ప్రజల మూలాలను మర్చిపోవద్దని చెప్పి, జాతి ప్రజల మూలాలను కాపాడుకోవాలని చెప్పి, మన వాయిద్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఈ ప్రదర్శన పెట్టబోతున్నాం. ఈ దేశంలో మాదిగలకు వారసత్వంగా వచ్చినాయి 2, ఒకటి కుల వృత్తి, ఒకటి సాంప్రదాయ వాయిద్యం. ప్రధానంగా కుల వృత్తి, చెప్పులు కుట్టుకునే వృత్తి. ఇప్పుడు అది వ్యాపారమైన రోజు ఆ వృత్తి మాకు దూరమైంది. అది వ్యాపార రంగంలో అది కీలకమైన భూమిక పోషిస్తున్న రోజు వృత్తి మాకు దూరమైంది. కానీ అంతో ఎంతో కొంతమేరకు పరిరక్షించుకుంటున్నది మాకుండబడే డప్పు కళాకారుల ప్రదర్శనలు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి ఉద్యమంలో మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల్లో ఏ చావులకైనా గ్రామాల్లో ఇప్పటికీ మా డప్పులే మోగుతున్నాయి. ఏ పండుగలకైనా, ఏ దేవుళ్ళ దేవతల ఊరేగింపులకైనా గ్రామాల్లో ముందు వరుసలు నిలబడేది మా డప్పే.